క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ ఉందని తెలుసు, ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అది ఎవడు అడగడు. క్యాన్సర్ వచ్చిందా, డాక్టర్ దగ్గర పో, కీమోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో. అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోదు. అది ఒక నిప్పు ఉంది, నిప్పు నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. పొగ వచ్చింది, పొగ ఇలా అంటే పొగ పోతుంది, కానీ మనసు పొగ వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం ఎప్పుడు ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఈ నిప్పు వలన వచ్చింది. నువ్వు ఆ పొగను ఉప్పు అంటావు, అది పక్కకు పోతుంది, కానీ ఇంకో పొగ వస్తుంది ఈ నిప్పులోంచి. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి, కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యం కదా ఒక కారణం ఉంటుంది. ಹಾಯ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.